3 దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలని ప్రభుత్వం చెల్లించింది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల చిరకాల వాంఛగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. మొదటి దశను ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. నిర్వాసితుల విషయానికి వస్తే మొదటి విడతలో 2557 కుటుంబాలకు 318 కోట్లు, రెండో విడతలో 1622 కుటుంబాలకు 200 కోట్లు చెల్లించారు. కాగా ఇప్పుడు మూడో విడతలో 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల పరిహారాన్ని సీఎం చంద్రబాబు అందించారు. మొత్తంగా నిర్వాసితులకు మరో 132 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంది. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ద్వారా మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 119,000 ఎకరాల ఆయకట్టుకు 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. పనులు పూర్తి కాకుండానే నాడు జగన్ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని మంత్రి రామానాయుడు ఆరోపించారు. భవిష్యత్తులో వెలిగొండ నీళ్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. మరి 1924 గొడ్డల పార్టీ అధికారంలో ఉందిగా, 5 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక్క రూపాయి, వెలుగొండకే కాదు పోలవరంకే కాదు, ఎక్కడైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టు చూపించమరండి. 5 సంవత్సరాల్లో నిర్వాసితులకి చిల్లి గమకేయడం ఇవ్వకుండా మోసం దగ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈవేళ 768 కోట్లు ఇప్పటికే మేము ఇవ్వడం జరిగింది. ఆఖరి నిర్వాసితుడి వరకు కూడా న్యాయం చేసేటువంటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని ఈరోజు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. తమకు పరిహారం ఇచ్చిన తర్వాతే నీటిని విడుదల చేయటంపై వెలిగొండ నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. ప్యాకేజీ అందరికి పడ్డది, నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారు మాకు అకౌంట్ లోకి ప్యాకేజ్ పెట్టాడు, మాకు బాగా సంతోషంగా ఉంది సార్. మాకు ఇళ్ళకి, పొలాలకి ముఖ్యమంత్రి గారే డబ్బులు ఇచ్చిండ్రు. ఇప్పుడు వచ్చాక మాకు ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, 12 లక్షల డబ్బులు కానీ ఈయన ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. వెలిగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు పూర్తి చేసిండు, ఎలసీకు కూడా అందించిండు. చంద్రబాబు నాయుడుకి ఎన్నో వందనాలు. తమ 30 ఏళ్ల కళ నెరవేరుతుండటంతో ప్రకాశం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.